కోసం జనవాణి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో డైలమాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి ఇద్దరితో నామినేషన్లు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బీఆర్ఎస్ ఒకే స్థానానికి ఇద్దరితో నామినేషన్లు దాఖలు వేయించింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ డైలమాలో పడిందా అని ప్రత్యర్థి వర్గాలు అనుకుంటున్నాయి. కాగా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. ఆమె పార్టీ తరఫున 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఊహించని పరిణామాలు ఎదురైతే పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధిష్టానం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా దివంగత నేత పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా పార్టీ తరఫున నామినేషన్ వేయించింది. సాంకేతిక కారణాలతో లేదా ఇతర అభ్యంతరాల వల్ల సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే పార్టీ తరఫున అభ్యర్థి లేకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రచారాన్ని హోరెత్తించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లను జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఈ ప్రచార బృందంలో స్థానం కల్పించడం గమనార్హం. మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ జూబ్లీ హిల్స్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులా ఒడ్డుతుండటంతో ఉప ఎన్నికల వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.